మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేపీ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. మనం రెగ్యులర్ గా చేసుకునే ఇడ్లీ దోశ బ్యాటర్స్ మనం ముందుగా నానబెట్టుకోవాలి, రుబ్బుకోవాలి, తర్వాత అది ఫర్మెంట్ అవ్వాలి, ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకోవాలి కదండి. ఒక్కొక్కసారి మర్చిపోయినప్పుడు ఫర్మెంటేషన్ అవసరం లేని దోశలు కూడా మనం చేస్తూ ఉంటాం కదా. సో అలాంటిదే ఈరోజు చేయబోతున్నాను అనమాట. ఆ రెసిపీయే మీకు షేర్ చేస్తా. చాలా చాలా సాఫ్ట్ గా వస్తాయి. దీనికోసం హాఫ్ కప్పు శనగపప్పు, హాఫ్ కప్పు మినప్పప్పు, హాఫ్ కప్పు పెసలు యాడ్ చేశాను. మీ దగ్గర తూర్ దాల్ ఉన్నా, మసూర్ దాల్ ఉన్నా, రెడ్ లెంటిల్స్ ఉంటాయి చూడండి, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏ పప్పులైనా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అవి లేవు, సో అందుకని నేను ఇక్కడ హాఫ్ కప్ రాజ్మా యాడ్ చేస్తున్నాను. రాజ్మా నా దోశల్లో అని అనుకోకండి, నిజంగానే రాజ్మా వేసినా సరే బాగా వస్తాయి దోశలు. నేను అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను, ఎందుకంటే రాజ్మాలో ప్రోటీన్ కంటెంట్ చాలా బాగుంటుంది. మనం నానబెడతాం కాబట్టి దోశల్లోకి మిగతా పప్పులతో అది కూడా రుబ్బేసుకోవచ్చు అనమాట. అసలు ఏం డౌట్ లేకుండా. మీకు అంతగా డౌట్ ఉంటే ఇప్పుడు యాడ్ చేసి చూడండి, నెక్స్ట్ టైం నుంచి మీరే వేసేస్తూ ఉంటారు. సో ఈ పప్పులన్నింటినీ ఒకసారి మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ ఇందులో రైస్ కి బదులుగా ఓట్స్ యాడ్ చేస్తున్నాను. రైస్ అంటే మనం రెగ్యులర్ గా వేసుకుంటాము అండ్ మిల్లెట్స్ కూడా రెగ్యులర్ గా వేసుకుంటాం. అవి మళ్ళీ ఫర్మెంట్ అవ్వాలి కాబట్టి ఫర్మెంటేషన్ అవసరం లేకుండా అంటే ఓట్స్ తోటి ఫర్మెంట్ అవ్వాల్సిన పని ఉండదు. నైట్ అంతా సోక్ అయితే చాలు. సో అందుకని ఇక్కడ ఓట్స్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఈ ఓట్స్ కూడా ఏంటంటే మనకి రెడీ టు కుక్ ఓట్స్ ఉంటాయి కదా, అవన్నా వేసుకోవచ్చు. స్టీల్ కట్ రోల్డ్ ఓట్స్ ఉంటాయి కదా, అవన్నా వేసుకోవచ్చు. సో ఇక్కడ మొత్తం ఈ పల్సెస్ అన్ని కలిపి 2 కప్స్ అయినాయి. అలాగే ఓట్స్ కూడా ఒక 2 కప్స్ యాడ్ చేశాను అనమాట. సో ఈక్వల్ క్వాంటిటీస్ లో వేసాను. వీటన్నిటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని అందులో ఒక స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని మంచిగా 2 సార్లు వాష్ చేసుకొని మనము నానబెట్టేసుకోవాలి. సో నైట్ ఇలాగా అన్ని వేసేసి నానబెట్టేసా. ఈ రెడీ టు కుక్ ఓట్స్ కాబట్టి ఎక్కువ వాష్ చేయలేము, పేస్ట్ అయిపోతాయి. లైట్ గా వాష్ చేసి మూత పెట్టేసా అనమాట. పొద్దున్న మంచిగా మిక్స్ చేసేసుకుంటే అప్పటికప్పుడే దోశలు వేసేసుకోవచ్చు. అండ్ బ్యాటర్ చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది అనమాట. మరీ ఎక్కువ రన్నీగా కూడా అవసరం ఉండదు ఇది. అండ్ అక్కడక్కడ బ్రౌన్ గా కనిపిస్తుంది చూడండి, అదంతా మన రాజ్మా వల్ల. అక్కడక్కడ గ్రీన్ గా కనిపిస్తే అవి మన పెసల వల్ల. అట్లాగా కొన్ని ఇలా నలకల్లా కనిపిస్తూ ఉంటాయి. బట్ ట్రస్ట్ మీ, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా డిఫరెంట్ గా కూడా వస్తాయి. జనరల్ గా వేసుకునే దోశలు కొంచెం క్రిస్పీగానో కొంచెం అలా వేసుకుంటూ ఉంటాం కదా, ఇవి చాలా చాలా సాఫ్ట్ గా వస్తాయి అనమాట. ఎందుకంటే మనం ఓట్స్ వేసాం కదా, ఓట్స్ వల్ల ఒక సాఫ్ట్ టెక్స్చర్ లాగా వస్తుంది. మనం అటుకులు వేస్తే అలా వస్తుంది చూడండి, అలాగా కొంచెం దూదిలాగా ఉన్నట్టుగా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కూడా ప్రోటీన్ రిచ్ గా ఉండాలి అండ్ మంచి న్యూట్రియంట్స్ అన్ని ఉండేలా ఉండాలి కాబట్టి ఇలా అన్ని రకాల పల్సెస్ ఓట్స్ కలిపి వేసుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట. లేదు అంటే మనకు ఫెర్మెంటేషన్ టైం ఉంది అనుకుంటే హ్యాపీగా మిల్లెట్స్ వేసేసుకోండి. ఎందుకంటే మిల్లెట్స్ కి మించింది ఏమి లేదు. మనము వేరేగా ఇన్కార్పొరేట్ చేసుకోవడం కన్నా దోశల్లో వేసుకోవడం చాలా ఈజీ కాబట్టి మిల్లెట్స్ ఎప్పుడు నేను దోశలకే వేస్తూ ఉంటాను. బట్ యాజ్ ఎ టోల్ యూ, ఫెర్మెంటేషన్ టైం లేదు కాబట్టి ఓట్స్ తోటి వేసేసాను అనమాట. సో ఇన్స్టెంట్ ఇన్ ద సెన్స్ నైట్ నానబెట్టి పొద్దున్నే రుబ్బేసి మనం పులియబెట్టకుండానే ఇలా దోశలు వేసేసుకోవచ్చు. సో ఎక్కువ క్వాంటిటీ కాకుండా తక్కువ క్వాంటిటీ వేసాను అనమాట. ఎందుకంటే ఇది మళ్ళీ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయను, ఒక్క రోజులో ఫినిష్ చేస్తాను అనమాట. అన్నట్టు ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేశానండి. నేను వీడియోలో చెప్పడం మర్చిపోయాను కానీ సాల్ట్ కూడా యాడ్ చేసా అండ్ పల్లి చట్నీ చేశాను అనమాట. చాలా సాఫ్ట్ గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా అంత టేస్టీగా ఉంటాయి. డెఫినెట్ గా ట్రై చేయండి. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయానండి. బట్ నా ఫేస్ చూసారా, మొత్తం ఒకటే షేడ్లో ఇట్లా ఉంది. బికాజ్ నేను ఇంకా లిప్స్టిక్ అప్లై చేయలేదు. సో లిప్స్టిక్ అప్లై చేయందే ఫేస్ అంతా ఇట్లా ఏదో మిస్సింగ్లా ఉంది అన్నట్టుగా అనిపిస్తుంటుంది అనమాట. ఫేస్ అంతా పేల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. 2 థింగ్స్ ఎప్పుడు మేకప్లో కానీ లేకపోతే రెడీ అవ్వడంలో కానీ 2 థింగ్స్ ఎప్పుడు నేను హైలైట్ చేయాలని ట్రై చేస్తాను. హైలైట్ ఇన్ ద సెన్స్ ఖచ్చితంగా యూజ్ చేసేవన్నమాట. ఒకటి కాజల్ లేకపోతే కళ్ళు చాలా పేల్గా కనిపిస్తాయి. ఎందుకంటే నా కళ్ళు చాలా పెద్దవి కదా, పేల్గా కనిపించేస్తాయి అనమాట. ఏంటి ఏదో బాధలో ఉన్నట్టున్నా అని అనేలాగా ఉంటుంది అనమాట. అండ్ అలాగే లిప్స్ కూడా ఏంటంటే నాది కంప్లీట్లీ ఎట్లా అంటే డ్రై లిప్స్ అనమాట. బికాస్ నాకు డ్రై స్కిన్. సో ఖచ్చితంగా నేను లిప్ బామ్ అయితే అప్లై చేయకుండా ఏ రోజు గడవదు. సో లిప్ బామ్ ఖచ్చితంగా పెట్టుకుంటా. అండ్ రెడీ అయినప్పుడు, అండ్ యూ ఆల్ నో ఐ లవ్ లిప్స్టిక్స్, చాలా రకాల లిప్స్టిక్స్ ట్రై చేస్తూ ఉంటాను. నా దగ్గర లిప్స్టిక్స్ కలెక్షనే ఉందనమాట. బట్ ఈ మధ్య నేను ఎక్కువ శాతం పెట్టుకుంటున్న లిప్స్టిక్ అయితే ఇది మామా ఎర్త్ కార్నేషన్ న్యూడ్ అనమాట. ఇది నంబర్ 01 కార్నేషన్ న్యూడ్. ఇది పెట్టుకున్న ప్రతిసారి మీ లిప్ షేడ్ షేర్ చేయండి నన్ను అడుగుతూ ఉంటారన్నమాట. ఇదేనండి నేను పెట్టుకుంటుంది ఈ మధ్య కాలంలో అయితే. అంటే మనకి ఎప్పుడైతే లిప్స్ మరీ పాప్అవుట్ అవ్వాలని అనుకోమో, అంటే టూ రెడ్గా కానీ లేదా టూ బ్రౌన్గా కానీ అట్లా అనుకోమో, కొంచెం మ్యూట్ షేడ్స్ ఉండాలి అని అనుకుంటాం కదా, అలాంటప్పుడు ఇది ట్రై చేయొచ్చు. ఆల్రెడీ వాడి ఇదిగోండి ఇంత కూడా అయిపోయింది. సి
ఒక మంచి సటిల్ కలర్ అన్నమాట. చూడడానికి కూడా చాలా క్యాజువల్గా ఉన్నట్టుగా ఉంటుంది. అండ్ ఇది స్మర్చ్ ప్రూఫ్ కూడా, అండ్ అలాగే 12 hours లాంగ్ లాస్టింగ్ కూడా. ఇప్పుడు అప్లై చేసుకుని మళ్ళీ నేను ఈవినింగ్ వచ్చేంత వరకు కూడా ఇలాగే ఉంటుంది అన్నమాట లిప్స్టిక్. ఇందులో ఏంటంటే మనకి అవకాడో ఆయిల్ అండ్ వైటమిన్ ఈ ఉంటుంది కాబట్టి లిప్స్ ని సాఫ్ట్ అండ్ సపుల్ గా ఉంచుతుంది అన్నమాట. ఎస్పెషల్లీ డ్రై లిప్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే దిస్ ఇస్ లైక్ ఏ బ్లెస్సింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మంచిగా మాయిశ్చర్ గా కూడా ఉంచుతుంది లిప్స్ ని. సో ఫస్ట్ అయితే నేను లిప్ బామ్ అప్లై చేసేసి దెన్ ఈ కార్నేషన్ న్యూడ్ అయితే అప్లై చేశాను. యూ కెన్ సీ ది షేడ్ స్మచ్ ప్రూఫ్. ఎందుకంటే ఏం కావాలి చెప్పండి లిప్స్టిక్ లో. సో మనం ఎక్కడికైనా వెళ్ళినా, ఏమన్నా తిన్నా, పార్టీకి వెళ్ళినా, ఏం చేసినా లిప్స్టిక్ అలాగే ఉంటుంది అనమాట. అండ్ మీరు ఒకవేళ ఇది ట్రై చేస్తే కనుక, మీరు ట్రై చేసిన తర్వాత ఎలా అనిపించింది అన్నది మామార్త్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మామార్త్ లిజన్స్ మనం చెప్పేవన్నీ సజెషన్స్, ఐడియాస్ అన్నీ తీసుకొని వాటి ప్రోడక్ట్స్ని ఇంకా ఇంప్రొవైజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. జస్ట్ లైక్ ఆనియన్ షాంపూ. ఆనియన్ షాంపూని అలాగే మన సజెషన్స్ అండ్ ఐడియాస్ని తీసుకొని ఇంప్రొవైజ్ చేశారనమాట. సో మామార్త్ ప్రోడక్ట్స్ తెలుసు కదండి, ఇవన్నీ మేడ్ సేఫ్ సర్టిఫైడ్. సో ఎవ్రీడే యూసేజ్ కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఇది ట్రై చేయాలి, ఎస్పెషల్లీ కార్నేషన్ న్యూడ్, ఇది నంబర్ 01 అనమాట. ఇది ట్రై చేయాలి అనుకుంటే దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా. ఇది మనకి ఆన్లైన్లో అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్ అన్నిట్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే మామార్త్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ యాప్ నుంచి కానీ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. వెబ్సైట్ నుంచి కానీ యాప్ నుంచి కానీ ఆర్డర్ చేసుకుంటున్నట్లయితే నా కూపన్ కోడ్ TALKS2025 అన్నది యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ అలాగే ఇది ఓన్లీ ఆన్లైన్ అనే కాదండి, ఆఫ్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి మామార్త్ ప్రోడక్ట్స్ అన్ని కూడా. మీ నియర్ బై స్టోర్స్ లో ఎక్కడైనా చూడండి, ఈజీగా దొరికేస్తాయి అనమాట. దొరుకుతున్నాయో లేదో కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఈ మధ్య ఇలా క్యాజువల్ గా వెళ్ళడానికి అట్లాగా మంచిగా మరీ పాప్అవుట్ అవ్వకూడదు అనుకున్నప్పుడు ఐఎమ్ యూజింగ్ దిస్ షేడ్. సో ఇప్పుడైతే రెడీ కాబట్టి బయటికి వెళ్ళిపోదాం. అండ్ చేయాల్సిన పనులు చాలా చాలా ఉన్నాయి, తిరగాల్సిన ప్లేసెస్ చాలా చాలా ఉన్నాయి. అన్నీ తిరుగుదాము, చేయాల్సిన పనులన్నీ చేసుకుందాము అండ్ మళ్ళీ వచ్చేద్దాం. అండ్ చాలా మంది బ్యాగ్ గురించి కూడా అడిగారు. ఇది ఆన్లైన్లో తీసుకోలేదండి, ఇది తీసుకున్నప్పుడు కూడా బ్లాగ్ షేర్ చేశాను మీకు. నాకు బాగా నచ్చి తీసుకున్నా, వైట్ కావాలి, పెద్ద బ్యాగ్ కావాలి అన్నట్టుగా ఇలా తీసుకున్నా అన్నమాట. ఐ రియలీ లైక్ దిస్. మన జర్నీకి తీసుకెళ్ళినప్పుడు కూడా చాలా మంది అడిగారు. ఇది ఆన్లైన్లో తీసుకోలేదండి, ఆఫ్లైన్లోనే డైరెక్ట్ స్టోర్లోనే తీసుకున్నాను. దిస్ ఈస్ ఫ్రమ్ మ్యాక్స్. సో మీరు ట్రై చేస్తే మ్యాక్స్ స్టోర్లోకి వెళ్ళి ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను అనుకోండి, టైం అయిపోతుంది. లెట్స్ గో, ఇప్పుడు బయటికి వెళ్ళిపోదాం. బాయ్. సో బయటికి వెళ్ళిపోయి ఇంకా కొంతమందిని కలిసి కొన్ని చోటకి వెళ్ళాల్సి ఉంది అనమాట. సో అదంతా వెళ్ళి తిరిగి అన్ని పనులు చూసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాను. అండ్ దారిలో వచ్చేటప్పుడు అంటే ఎప్పుడు వెళ్ళినా సరే మార్నింగే వెళ్తాను అండ్ ఈవినింగ్ టైం కల్లా వచ్చేస్తా అనమాట. పిల్లలు స్కూల్ టైం కల్లా ఇంట్లో ఉండేలాగా ప్రిఫర్ చేస్తా అనమాట. సో వచ్చేటప్పుడు దారిలో అంటే రాగానే మళ్ళీ వాళ్ళకి ఏదో ఒక స్నాక్స్ ఇవ్వాలి కదా. సో అందుకని దారిలో ఈ మొక్కజొన్న కంకులు జస్ట్ ఇంటి దగ్గరే మొక్కజొన్న కంకులు కాలుస్తుంటే ఇంకా ఇవి తీసుకొచ్చాయి అనమాట. నాకు స్వీట్ కార్న్ కన్నా మన నార్మల్ కార్న్ ఉంటాయి కదా, ఇవి చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఎస్పెషల్లీ ఇలా కాల్చి తింటే బాగా అనిపిస్తాయి. పిల్లలు, మావయ్య గారు, నేను అందరం కూడా ఇష్టంగా తింటాం అనమాట. అండ్ దీనికి నిమ్మకాయ ఉప్పు కూడా రాస్తారు, బట్ అవి నేనేమి రాయించుకోను, జస్ట్ ఇలా నిప్పుల మీద కాల్పించి తీసుకెళ్ళిపోతాను. నిమ్మకాయ ఉప్పు కావాలి అనుకుంటే పిల్లలు రాసుకుంటారు ఇంట్లో, లేకపోతే లేదు. మేము మాత్రం ఇలాగ ప్లెయిన్ గా తినడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. మావయ్య గారు ప్లెయిన్ గానే ప్రిఫర్ చేస్తారు, నేను మా వారు కూడా ప్లెయిన్ గానే ప్రిఫర్ చేస్తాం. ఓన్లీ సాకైతే ఒక్కొక్కసారి అలా కావాలని అంటాడు. అండ్ అలాగే కార్న్ చాలా బాగుంది అక్కడ టేస్ట్ చేస్తే. సో అందుకని ఒక 100కి 7 ఇస్తా అన్నారు. సరే నేను అవి కూడా తీసుకున్నా, ఎందుకంటే మొక్కజొన్న గారెలు చాలా ఇష్టంగా తింటారు, చాలా చాలా టేస్టీగా ఉంటాయి కదా. సో గారెలు చేద్దాము అని చెప్పి ఒక 7 ఈ కార్న్ కూడా తీసుకున్నా. పెద్దగా ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి కూడా ఫ్రెష్ గా. ఇంకా ఇంటికి రాగానే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయాను, మంచిగా ఫేస్ వాష్ చేసుకుని, ఎందుకంటే బాగా ఎండగా ఉంది అండ్ కొంచెం పొల్యూషన్ లో బాగా తిరిగా అనమాట. సో ఫ్రెష్ అయిపోయి ముందు మావయ్య గారికి టీ పెట్టిచ్చేసి ఇంకా ఈ కార్న్లు అయితే పక్కన పెట్టేసా. ఇంక ఈ రోజు గారెలు చేసే మూడ్ లేదు. మా వారు కూడా కొంచెం లేట్ వస్తా అన్నారు ఆఫీస్ నుంచి, ఆయన కూడా తినేటప్పుడు కొంచెం త్వరగా చేద్దాంలేనని చెప్పి అవి అయితే పక్కన పెట్టేసి ఇంకా పిల్లలకి కార్న్ ఇచ్చేసి నేను కూడా కూర్చొని కాస్త కార్న్ తింటున్నాను అనమాట ప్రశాంతంగా. జనరల్ గా మనం ఏదైనా పని చేసుకుంటూ అటు ఇటు తిరుక్కుంటూ తిన్నప్పుడు అంత టేస్టీగా అనిపించదు అండ్ బాడీకి పట్టినట్టుగా కూడా ఏదో తిన్నాము అంతే అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. బట్ ఇలా కూర్చొని జస్ట్ ఆ కార్న్ ని ఫీల్ అవుతూ ఒక్కొక్క గింజ తింటుంటే అది బాడీకి పట్టినట్టు అనిపిస్తుంది అండ్ చాలా టేస్టీగా కూడా అనిపిస్తూ ఉంటది అనమాట. ఎస్పెషల్లీ కార్న్ నేను చాలా ఇష్టంగా తింటాను. సో ఇంకా కూర్చొని మంచిగా బెడ్రూమ్ లో అంటే మళ్ళీ వెళ్ళి కిచెన్ లో పని చేయాలి ఎలాగో, జస్ట్ ఐ షుడ్ హ్యావ్ ఎ బ్రేక్ నౌ అని అనుకొని కూర్చొని జస్ట్ అలా కార్న్ ఎంజాయ్ చేస్తూ ఉన్నా.
కట్ చేస్తే మళ్ళీ బ్యాక్ టు వర్క్. ఓన్లీ కార్న్ సరిపోదు కదండి స్నాక్, అందుకని ఇక్కడ స్మూదీ చేస్తున్నాను అనమాట వాళ్ళ కోసం. వచ్చేటప్పుడు స్ట్రాబెర్రీస్ కూడా పట్టుకొని వచ్చాను. ఇప్పుడు స్ట్రాబెర్రీ సీజన్ కదండి, బాగా వస్తున్నాయి. నార్మల్ గా సూపర్ మార్కెట్ లో కన్నా సిగ్నల్ దగ్గర అమ్ముతారు చూడండి, అక్కడ తీసుకున్నా అనమాట. పైన మంచిగా కనిపించే అన్ని పెడతారు, కింద కొంచెం పాడైనవి పెడుతూ ఉంటారు, బట్ స్టిల్ తక్కువకి ఇస్తూ ఉంటారు అనమాట. సో అందుకని ఒక 3 బాక్సులు అయితే స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను. పిల్లలు కూడా బాగానే తింటారు. బట్ అలా కాకుండా ఇప్పుడు స్మూదీ కాబట్టి మొత్తం జస్ట్ పైన ఉన్న మామూలుగా తొడిమ ఉంటుంది కదా, అదొక్కటి కట్ చేసేసి ఈ స్ట్రాబెర్రీస్ అన్ని బ్లెండర్ లోకి యాడ్ చేస్తున్నాను. ఇట్లాంటి ఫ్రూట్స్ తో చేసిన స్మూదీస్ వల్ల ఏంటంటే మనకి ప్రోటీన్ కంటెంట్ వస్తుంది, ఫైబర్ వస్తుంది, వైటమిన్స్ వస్తాయి. ఎందుకంటే వైటమిన్ ఏ, సి ఇవన్నీ ఉంటాయి. అండ్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి. అండ్ చాలా టమీ ఫిల్లింగ్ గా కూడా అనిపిస్తాయి. మనం మామూలుగా తినే క్వాంటిటీ కన్నా కూడా స్మూదీలో ఎక్కువ ఫ్రూట్స్ వెళ్ళినట్టు అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ స్మూదీలో నేను ఓన్లీ స్ట్రాబెర్రీసే కాకుండా స్ట్రాబెర్రీస్, బనానాస్ అండ్ సపోటాస్ ఈ 3 యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ 3 ఫ్రూట్స్ ఉన్నాయి. ఈ 3 కలిపి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మనం ఏ విధమైన స్వీట్నర్ యాడ్ చేయాల్సిన పని ఉండదు. ఎందుకంటే బనానాస్ ఆల్రెడీ స్వీట్ గానే ఉంటాయి అండ్ సపోటాలు కూడా స్వీట్ గానే ఉంటాయి. ఇప్పుడు సపోటాలు కూడా వస్తున్నాయండి. అఫ్ కోర్స్ హైదరాబాద్ లో మేము ఉండే ప్లేస్ లో పాల సపోటాలు అయితే దొరకట్లేదు, కానీ మనకి తేనె సపోటాలు దొరుకుతాయి. అవి పండిని మాత్రం కొంచెం ఒక 1/2 kg అలాగా తెచ్చుకుంటున్నాను అనమాట బయటకు వెళ్ళినప్పుడల్లా. మామూలుగానే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తూ ఉంటారు అటు తిరిగి ఇటు తిరిగి. అలా కాకుండా కొంచెం మిగిలిన వాటిని ఇలాగా స్మూదీలో వేసేస్తూ ఉంటాను అనమాట. సపోటాలు కూడా పిల్లలకి చాలా మంచిదండి. ఎస్పెషల్లీ వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్న పిల్లలకి మంచిగా పెట్టచ్చు సపోటాస్. ఈవెన్ బేబీస్ దగ్గర నుంచి కూడా పెట్టచ్చు అనమాట. నేనైతే చిన్నప్పుడు వీళ్ళకి రాగి మాల్ట్ తయారు చేసేదాన్ని. అది కొంచెం తాగేలా కాకుండా తినేలాగా తయారు చేసేదాన్ని అనమాట. అన్ని రాగులు, జొన్నలు, సజ్జలు ఇవన్నీ కలిపి చేసుకుంటాం కదా, దానిలో స్వీట్నర్ కి బదులుగా పండిన సపోటాని కానీ పండిన అరటి పండును కానీ అట్లా మిక్స్ చేసేసి దాన్ని తినిపించేసేదాన్ని అనమాట పిల్లలిద్దరికి. సో సపోటా చాలా బాగుంటుంది, చాలా చాలా మంచిది. సో అవి కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు సీజన్ కాబట్టి, అంటే ఇప్పుడు దొరుకుతున్నాయి బయట ఎక్కడ చూసినా బండ మీద సపోటాలు కనిపిస్తున్నాయి కాబట్టి మంచిగా పండినయే ఏరు తెచ్చుకోండి. ఎందుకంటే పచ్చి ఉన్నాయి అనుకోండి, అవి ఎంతకి పండవు, ఇంటికి వచ్చిన తర్వాత పాడైపోతాయి, బూజు వస్తాయి, ఇలా అవుతాయి తప్ప. అందుకే అసలు ఎప్పుడు తెచ్చుకున్న పచ్చిది ఒక్కడ కూడా వద్దు అని ఏరి పండిని మాత్రమే తెచ్చుకుంటాను. అండ్ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనం మీల్స్ అన్ని మంచిగా పెడతాం, కానీ స్నాక్స్ దగ్గర ఎక్కడైనా మనం కొంచెం నెగ్లెక్ట్ చేసాం అనుకోండి, వెంటనే వాళ్ళ మనసు జంక్ మీదకి వెళ్ళిపోతుంది అనమాట. సో అలా కాకుండా వాళ్ళకి కొంచెం టమ్మీ ఫిల్ అయ్యేలాగా మనం ఏమైనా గుడ్ ఫుడ్ తో ఫిల్ చేసాం అనుకోండి, వాళ్ళకి జంక్ మీదకి అంత ధ్యాస పోదు. సో అసలు జంక్ అనేది ఇంట్లో కొనే పెట్టకూడదు. సో నేను అసలు అవైలబుల్ గానే ఉంచను వాళ్ళకి. ఇన్ కేస్ బయటికి వెళ్ళాము, లేదా మూవీకి వెళ్ళాము, లేదా ఇంకేదో అంటే తప్ప అసలు ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ లాంటివి ఇంట్లో కొని పెట్టద్దు, అసలు కొని తేవద్దు కూడా. ఏదైనా ఎప్పుడైనా ఎక్సెప్షనల్ గా ఎప్పుడైనా ఓకే, కానీ మనం రెగ్యులర్ గా తీసుకోవడానికి నాట్ ఈవెన్ బిస్కెట్స్ కూడా ఎప్పుడైనా ఓసారి ఓకే తప్ప ఇంట్లో బిస్కెట్స్ ని కూడా స్టోర్ చేసుకోవద్దు. ఈజీగా అయిపోవాలి, అట్ ద సేమ్ టైం హెల్తీగా కూడా ఉండాలి అని అనుకుంటే ఇట్లాంటి ఫ్రూట్స్ తో చేసే స్మూదీస్ పిల్లలకి చాలా బెనిఫిషియల్, ఎస్పెషల్లీ గ్రోయింగ్ స్టేజ్ లో ఉన్న పిల్లలకి అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ క్యాలరీసా, తక్కువ క్యాలరీసా, లేకపోతే ఏంటి ఇవన్నీ మనం ఆలోచించక్కర్లేదు. వాళ్ళకి ఎక్కువ హెల్తీ ఫుడ్ పెట్టాలి, క్యాలరీ కౌంట్ ఇవన్నీ ఏమి చూసుకోక్కర్లేదు కాబట్టి మంచిగా యాడ్ చేసేసేయచ్చు. జనరల్ గా ఫ్రూట్ స్మూదీస్ లో నేను డేట్స్ కూడా యాడ్ చేస్తాను, బట్ ఆల్రెడీ బనానాస్, సపోటా ఇవన్నీ స్వీటే కాబట్టి నేను ఇందులో డేట్స్ కానీ ఏమీ యాడ్ చేయలేదు. జస్ట్ కొద్దిగా పాలు ఒకటి మాత్రం కొంచెం యాడ్ చేసేసి పిల్లలకి ఇచ్చేస్తా అనమాట. లేదు కొంతమంది పాలు కాకుండా పెరుగు కూడా వేస్తూ ఉంటారు, అప్పుడు ఇంకా థిక్గా వస్తుంది అనమాట, ఐస్ క్రీమ్ లాగా. అప్పుడు కొంచెం ఇట్లా స్పూన్ తో వేసుకొని తినేసేలాగా అలాగా పెరుగుతో కూడా తినొచ్చు. బట్ నేను పెరుగు తిన్నా కాబట్టి నేను పెరుగు వేయను, అందులో పాలే ఎక్కువ వేస్తుంటా అనమాట. సో కాచి చల్లార్చిన పాలు ఫ్రిడ్జ్ లో ఉంటాయి చూడండి, అవి వేసుకుంటే ఇలా ఎండగా ఉన్నప్పుడు కాస్త చిల్డ్ గా తాగినా బాగానే ఉంటుంది. మరీ చల్లగా లేకపోయినా కొంచెం రూమ్ టెంపరేచర్ లో ఉన్న పాలైనా సరే మంచిగా ఉంటాయి. అండ్ దట్టు ఇప్పుడు పిల్లలకి ఫైనల్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదండి. సో వాళ్ళు ఎక్కువ కొంచెం స్టడీస్ పైన అది కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండాలి. కొంచెం ఫోకస్డ్ గా చదువుకునేలాగా మనం కొంచెం అంబియన్స్ కూడా క్రియేట్ చేస్తూ ఉండాలి. మనం టైం టు టైం ఫుడ్ ఇస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు కూడా కాస్త ధ్యాసం పోకుండా మధ్యలో ఊరికే లేచి రాకుండా చదువుకుంటారనమాట. లేకపోతే అమ్మా ఇప్పుడు ఏమిటి, అమ్మా ఏమన్నా ఇవ్వు, అమ్మా ఏమన్నా తింటా అనుకుంటూ నా తోకమ్మట తిరుగుతుంటారు. సో కార్న్ తిన్నారు. అండ్ ఇదిగోండి ఈ స్మూదీస్ కూడా వాళ్ళిద్దరికి ఇచ్చేసి మావయ్య గారికి నేను కూడా తాగేస్తే అయిపోయా స్నాక్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రూట్ స్మూదీస్ ఆర్ రియలీ
బ్లెస్సింగ్ ఫర్ మదర్స్ అని చెప్పొచ్చండి. నేనైతే చాలా ఇష్టంగా తింటూ ఉంటా, ఇష్టంగా చేస్తూ ఉంటా, ఇష్టంగా ఇస్తూ ఉంటాను. సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువగా మనకి ఏది దొరుకుతుంటే వాటితో చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ సమ్మర్ వస్తుంటే ఇంకా మనం మామిడి పళ్ళ మీద అటాక్ అని దూకేయడమే కదా. ఐఎమ్ లిటరలీ వెయిటింగ్ ఎప్పుడు వస్తాయా మ్యాంగోస్ అని చెప్పి. సరే ఇంకొన్నాళ్ళు వెయిట్ చేద్దాం. మ్యాంగోస్ వచ్చాక మ్యాంగోస్తో కూడా రకరకాలు అన్నీ చేసుకుని తిందాము. సో అదండి ఇవాల్టి నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.